తదుపరి అభ్యర్థి ఆదిరాజు సూర్య. మ్యామ్ నేను ఉన్నాను మ్యామ్. రా నాన్న. అందరికీ నమస్కారం. నా పేరు సూర్య సంగల్. నేను 7వ తరగతి శ్రీ స్వామినారాయణ గురుకుల్ ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుతున్నాను. అంతర్జాతీయ తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా శ్రీ వాగ్దేవి కళాపీఠం నిర్వహించిన వక్తృత్వ పోటీలో పూచిమంచి తిమ్మన్న కవి విభాగంలో దేశ భాషలందు తెలుగు లెస్స అనే అంశంపై నేను కొన్ని మాటలు చెప్పబోతున్నాను. తెలుగు భాష అనేది భారతదేశంలోని అత్యంత ప్రాచీనమైన మరియు సుసంపన్నమైన భాషలో ఒకటి. దేశ భాషలందు తెలుగు లెస్స అనే మాటను మనం తరచుగా వింటూ ఉంటాం. ఈ మాటకు అర్థం ఏమిటంటే దేశంలోని అన్ని భాషలలో తెలుగు భాష అత్యుత్తమమైనది. తెలుగు భాషకు ఉన్న సాహిత్య సంపద, కవిత్వం, నాటకాలు, నవలలు, కథలు మరియు ఇతర సాహిత్య ప్రక్రియలు ఎంతో గొప్పవి. తెలుగు భాషలో రచించిన మహాకావ్యాలు, శతకాలు, పురాణాలు మరియు ఇతర సాహిత్య రచనలు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి పొందాయి. తెలుగు భాషలోని సాహిత్యం మాత్రమే కాకుండా ఈ భాషలోని మాధుర్యం, సరళత, శబ్దాల సౌందర్యం కూడా ఎంతో ప్రత్యేకమైనవి. తెలుగు భాష మాట్లాడే ప్రజల తమ భాషను ఎంతో గౌరవంగా భావిస్తారు మరియు ప్రేమిస్తారు. తెలుగు భాషను పరిరక్షించడం మరియు ప్రోత్సహించడం మనందరి బాధ్యత. ఈ భాషలోని సాహిత్య సంపదను, సంస్కృతి సాంప్రదాయాలను మనం కాపాడుకోవాల్సి ఉంటుంది. తెలుగు భాషకు ఎంతో గొప్ప కవులు, రచయితలు ఉన్నారు. వారి రచనలు తెలుగు భాషను మరింత గొప్పగా నిలిపాయి. ఉదాహరణకు మనం తీసుకుంటే నన్నయ్య భట్టారకుడు, తిక్కన ఎర్రప్రగడ వంటి కవులు మహాభారతాన్ని తెలుగులోకి అనువదించి తెలుగు సాహిత్యానికి గొప్ప కీర్తి మరియు ప్రతిష్టలను తెచ్చారు. అలాగే శ్రీనాథుడు, పోతన, తెనాలి రామకృష్ణ వంటి కవులు తమ రచనల ద్వారా తెలుగు భాషను మరింత సుసంపన్నం చేశారు. పోతన గారి భాగవతం మరియు శ్రీకృష్ణదేవరాయలు వంటి హాస్య కథలు ప్రత్యేక స్థానం పొందాయి. ఇంకా శ్రీకృష్ణదేవరాయలు వంటి రాజులు కూడా తెలుగు భాషను ప్రోత్సహించారు. వారి ఆస్థానం ఉన్న అష్టదిగ్గజాల తెలుగు సాహిత్యానికి ఎంతో గొప్ప కీర్తి తెచ్చారు. తెలుగు భాషకు కేవలం సాహిత్యపరంగా మాత్రమే కాకుండా సామాజికంగా కూడా ఎంతో ప్రభావం ఉంది. తెలుగు కవులు, రచయితలు తమ రచనల ద్వారా సమాజంలో మార్పులు తీసుకువచ్చారు. ఉదాహరణకు మనం తీసుకుంటే గురజాడ అప్పారావు గారు కన్యాశుల్కం నాటకం సమాజంలో ఉన్న అనేక అన్యాయాలను ఎత్తి చూపించారు. అలాగే శ్రీశ్రీ గారి కవిత్వం సామాజిక చైతన్యాన్ని పెంపొందించాయి. ఆయన రచనలు ప్రజలలో చైతన్యం కలిగించాయి మరియు సమాజంలో మార్పులు తీసుకువచ్చాయి. తెలుగు భాషలోని సాహిత్యం మరియు కవిత్వం మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకోవడం మరియు సమాజంలో మార్పులు తీసుకురావడం ఎంతో ముఖ్యమైన పాత్ర పోషించాయి. అందుకే దేశ భాషలందు తెలుగు లెస్స అనే అంశంపై నేను ఈ మాటలు మాట్లాడాను. అందరికీ ధన్యవాదములు. బాగా మాట్లాడావు నాన్న. నువ్వు ఒక చోట శ్రీకృష్ణదేవరాయలు హాస్య కథలు అన్నావేంటి? మ్యామ్ అది యాక్చువల్లీ తెనాలి రామకృష్ణ, ఆ ఫ్లోలో శ్రీకృష్ణదేవరాయలు అని వచ్చింది కదా. చూసి చదవట్లేదు కదా? లేదు మ్యామ్. తర్వాత అభ్యర్థి దగ్గరికి వెళ్దామండి.